2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఈ గ్రహాల ట్రాన్సిట్ వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది మగర్? తప్పకుండా అండి. పుష్యమి నక్షత్రము అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అమ్మ. ద ఒరిజినల్ 4th హౌస్లో. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి, వాల్యూస్ అనేటువంటివి, సెన్సిటివ్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బికాజ్ అధిపతి చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడుల విషయంలో ముందుగా పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక గురుగ్రహ సంచారం లగ్నంలోకి అంటే జన్మరాశిలోకి సెప్టెంబర్ 28వ తారీఖు రావడం చేత ఈ యొక్క ధననాశనము అంటే ఇంతకు ముందు మీద కంపేర్ చేస్తే ఇప్పుడు కాస్త బెటర్గా ఉంటుంది అని చెప్పచ్చు. శుభకార్యాలన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు, బాగుంటుంది. అయితే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. విపరీతంగా ఖర్చులయ్యే అవకాశములు కూడా ఉంటాయి. ద్వితీయంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది మాటపూర్వకంగా వచ్చేటువంటి తగువులకి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం అండి. ఫ్లో ఆఫ్ మనీ విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ద్వితీయంలో కేతు కాబట్టి ఆర్థిక విషయాలు మెరుగుపడడానికి గణపతి యొక్క ఆరాధన విశేషంగా మీకు సిద్ధిస్తుంది అని చెప్పచ్చు. తృతీయంలో శుక్రగ్రహ సంచారము నూతన వస్త్ర వాహన యోగాలు, నూతన ఆభరణ యోగాలు, వస్తు యోగాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అద్భుతంగా కనబడుతోంది. చతుర్థంలో రవి, బుధ, కుజగ్రహ సంచారాలు అక్టోబర్ 17th తర్వాత నుంచి కనబడుతున్నాయి. కుటుంబంలో కొద్దిగా అశాంతి, తర్వాత బంధు వాతావరణంలో కాస్త చికాకులు, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 4వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూ వివాదాల్లో, న్యాయపరమైన కోర్టుపరమైన చిక్కుల విషయంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కుజగ్రహ సంచారము అనేటువంటిది కాస్త మందకొండిగా సాగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా మరింత వేచి ఉండాల్సిన సమయం ఉంది అని చెప్పచ్చు. అష్టమంలో శని రాహుల యొక్క సంచారం కనబడుతోంది. వాహన ప్రమాదముల విషయంలో, గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రాహు మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. ప్రధానంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిసెంబర్ 17th దగ్గర నుంచి జనవరి 17 దాకా రాజయోగం కనబడుతోంది. సో ఈ డిసెంబర్ 17th దాకా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అవమాన పాలవడం, ఆందోళన, విచారము, మనోవిచారము, అసంతృప్తి అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ధనము వ్యయం అవ్వడం, విపరీతంగా ఖర్చు అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. 4వ స్థానంలో బుధగ్రహ సంచారం యోగిస్తోంది. పాత బంధుమిత్రుల యొక్క కలయిక, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగాలు చాలా బాగున్నాయి. అష్టమంలో శనిగ్రహ సంచారము ఆకస్మిక ధన నష్టము, ఆకస్మిక అప్రశాంతత అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అష్టమ రాహు వల్ల ప్రయాణాలు చేయడం, ప్రయాణాల వల్ల వచ్చే అలసట, బడలిక వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే మరీ ముఖ్యంగా ఈ బుధగ్రహ సంచారము అనేటువంటిది బాగుండడం వల్ల వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, తర్వాత ప్రధానంగా బుధుడికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఈ కామర్స్ కానీ, ఇంకా మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల వాళ్ళకి మంచి రాణింపు, అభివృద్ధి అనేటువంటిది అద్భుతంగా కనబడుతోంది. శుక్ర బలము అనేటువంటిది సామాన్యంగా ఉండడం వల్ల ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో, నాటక రంగాలు, సినీ రంగాలు వాటిల్లో ఉంటారో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఒక మాసం తర్వాత, నవంబర్ మాసం స్టార్ట్ అయిన తర్వాత, నవంబర్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత శుక్రబలం ఇంకా పెరగబోతోంది. అప్పటి నుంచి అద్భుతంగా కనబడుతుంది అని చెప్పచ్చు. మేజర్గా చెప్పాలి అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. డిసెంబర్ వరకు ఓపిక పట్టగలిగితే డిసెంబర్ 17th దగ్గర నుంచి ప్రధానమైన మార్పులన్నీ కూడా జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం, రుణబాధల నుంచి బయటికి రావడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి ఎన్నో యోగాలు అనేటువంటివి కలిసి వస్తూ ఉన్నాయి.
డిసెంబర్ 17 తర్వాత నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుంది. కేతుగ్రహము రాహు కేతులిద్దరూ కూడా అనుకూలించడం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కోసము ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం కానీ, బెల్లము నివేదన చేయడం కానీ, లేకపోతే ఆవు పాలతో అభిషేకం చేయడం కానీ చేయండి. దీనివల్ల రాహు కేతువుల యొక్క అనుగ్రహం చేత పుష్యమీ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా పుష్యమీ నక్షత్రంలో ఎవరైనా జన్మించి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అధిపతి శని అవుతూ ఉన్నారు కాబట్టి సుదర్శన హోమము కానీ, సుదర్శన యాగము కానీ తప్పకుండా చేయండి. బంధుమిత్రుల విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. 3rd and 12th లార్డ్ బుధుడు కాబట్టి విదేశీ యోగాలు అన్నీ కూడా అద్భుతంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పచ్చు. 5th and 10th లార్డ్ వచ్చినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోండి, భూమి మీద పెట్టండి. భూమి అనేటువంటిది మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశము. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీకు చాలా బాగుంటుంది. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్స్ కానీ, సర్వీస్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు బాలేకపోయినా రాను రాను క్రమేపీ మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఓవరాల్గా పుష్యమీ నక్షత్రం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయమ్మా. రాజకీయ నాయకులు, బంగారం వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళు, ఎక్కడైనా సరే ఒక పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళకి డిసెంబర్ 17 తర్వాత నుంచి రాజయోగం పట్టిన తర్వాత శుభ పరిణామాలు కనబడుతున్నాయి. అప్పటి వరకు కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశం కనబడుతోందమ్మా. అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.